పోషణ పక్షం 2025 అమలులో భాగంగా ఈ నెల 11న దేవరకొండలో పోషణ పక్షం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పోషణ పక్షం 2025పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలలో పోషణ లోపం లేకుండా ఉండేందుకు, సరైన ఎదుగుదల ఉండేలా, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అవగాహన కల్పించేందుకు గాను ప్రతి సంవత్సరం పోషణ అభియాన్ కింద పోషణ మాసోత్సవాలు, పక్షోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 8 నుండి పోషణ పక్షోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఏప్రిల్ 8న అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీల బరువును కొలవడం, గర్భిణీ స్త్రీల సంరక్షణపై భర్తలతో పాటు ప్రజలకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించడం, అలాగే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, అంగన్వాడీలు, ఆశా, ఏఎన్ఎంలు ఇళ్లను సందర్శించడం ద్వారా తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం, అనుబంధ ఆహార పద్ధతులను, వ్యాధి నిరోధకత గురించి తెలియజేయడం, మొదటి 1000 రోజుల్లో పోషకాహారం ప్రాముఖ్యతను, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు సంరక్షకులతో కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించడం, పరిశుభ్రతపై అవగాహన, శిశువులకు ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించడంపై అవగాహన, రక్తహీనతపై కౌమార బాలికలు, గర్భిణీ స్త్రీలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు రక్తహీనత నివారణకై రక్త పరీక్షల నిర్వహణ అవగాహన, స్థానికంగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు, చిరుధాన్యాల ఉపయోగం, వాటిపై కార్యక్రమాల ఏర్పాటు, పోషణ ట్రాకర్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందుకు దేవరకొండ డివిజన్లో మహిళలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు అవగాహన కల్పించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు, అలాగే వారి భర్తలు, తల్లిదండ్రులు అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పారు. ప్రత్యేకించి మిల్లెట్స్ పై అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లల్లో ఊబకాయం తగ్గించడం, పనిచేసే మహిళల్లో పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్చే విధంగా ఆసక్తి కలిగించడం, బరువు తక్కువ ఉన్న పిల్లల బరువు, ఎదుగుదల, తీసుకోవాల్సిన పోషకాహారం జాగ్రత్తలపై అవసరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చార్టులు, అవగాహన కల్పించే వక్తలను గుర్తించాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, ఆర్డీఓలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఏపీడీ శారద, ఉప వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల ఇన్ఛార్జి అధికారి రాజేష్, సిపిఓ తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.